ఛానల్ ఉన్నటువంటి సోదరుడు సైదా గారికి, సత్యనారాయణ గారికి, ఇంకా కొంత మిగిలినటువంటి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి మేడం. ప్రకాశం బ్యారేజీ సంబంధించి చూస్తున్నాం వరదలు అప్పటి నుంచి కూడా. ఇప్పుడనే కాదు, గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు ఉండడం, అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో ఉన్నారు. అయినప్పటికీ అప్పుడు చేసిన ఆరోపణ, ఇప్పుడు చేసిన ఆరోపణ సేమ్ ఒకటే విధంగా ఉంది టీడీపీ నాయకులు చేస్తున్నటువంటిది. అయితే ఆ బోట్లను వెలికి తీయడానికి ఇంకా సమయం పడుతోంది, అంత సులభతరంగా అయితే ఏం కనిపించట్లేదు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. మనకున్నటువంటి వాళ్ళు అవ్వలేదు, తర్వాత వైజాగ్ని తీసుకొచ్చారు, అక్కడి నుంచి కూడా అవ్వట్లేదు, ఇప్పుడు స్క్యూబా బృందాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే అంత డీప్ లోతులో ఉండి కూడా వాళ్ళు బ్రీతింగ్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉండాలి కాబట్టి అక్కడ తీసుకొచ్చి ఆ కటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ 3 బోట్లు కలిపి ఉన్నాయి కాబట్టి కింద ఉన్నాయి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా జరిగినటువంటి సిచ్యువేషన్. కానీ రాజకీయ కోణం కూడా దీంట్లో కనిపిస్తూ ఉంది. జరగరానిది ఏదైనా జరుగుంటే ఎంత ప్రమాదం జరుగుండేది, ఎన్ని వేల ప్రాణాలు గాల్లో కలిసి ఉండిపోయేవి అనేది. ఎవరు కావాలని చేసిన కుట్ర అనే విధంగా మనకి విచారణలో కావచ్చు, లేదంటే సీఎం చెప్పినా, డిప్యూటీ హోమ్ మినిస్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఇదే కామెంట్స్ వినిపిస్తున్నారు. ఏ విధంగా ఎవరు చేశారు, ఎవరికి సంబంధం ఉన్నాయనుకుంటున్నారు మీరు? మేడం, ప్రకాశం బ్యారేజీకి ఉధృతంగా వరదొచ్చిన మాట వాస్తవం, అందులో బోట్లు కొట్టుకొచ్చిన మాట వాస్తవం, ఆ బోట్లు గేట్లు అడ్డపడ్డ విషయం కూడా వాస్తవం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇదేదో వైసీపీ వాళ్ళు కావాలని చేసేటటువంటి అయితే ఒక అభియోగం మోపుతున్నారో అది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరు కూడా 30-40 లక్షలు ఖరీదు చేసేటువంటి బోట్లని ఉచితంగా దాన్ని ఏదో కుట్ర కోణంకు వాడతారనేది అయితే నేనైతే దాన్ని నమ్మను. కావాలని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆ బోట్లు వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మంత్రివర్గం, టీడీపీ వాళ్ళు ఇది వైసీపీ వాళ్ళే కుట్రా అనేటువంటి ఒక వాదనని, కారణం ఏంటంటే ఏది బుడమేరు ముప్పుకి గురైనటువంటి ఆ విజయవాడ వాసుల్ని వాళ్ళని రక్షించడంలో కానీ, ఆ ముంపుకి సంబంధించినటువంటి ముందస్తు హెచ్చరికలు చేయటంలో కానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి దాన్ని డైవర్ట్ ఈ బోటు రాజకీయాలకి తెరలేపటువంటిది టీడీపీ పార్టీ వాళ్ళు. అసలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతుంది. ఇసుక ఎక్కడ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళని తీయట్లేదు, అసలు ఎవరిని కూడా తీయట్లేదు అనుకుందాం. వాళ్ళు ఏదో కొన్ని రీచ్లు ఇచ్చారు, ఆ రీచ్ల ప్రకారం తీసుకోమని చెప్పేసి అన్నారు. మరి ఆ ఆల్రెడీ ఇందాక చెప్పేసి వైసీపీ కాంగ్రెస్ చెప్పేసి మేము కూడా అంటున్నాం, టీడీపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి గెలిచినాక వాళ్ళు ఆ పడవలతోట, ఆ బోట్లతోట ర్యాలీలు చేసి టీడీపీ జెండాలు కట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. లోకేష్ గారిని కలిసిన పుట్టోలుండి, చంద్రబాబు కలిసిన పుట్టోలుండి, ఇవన్నీ వాళ్ళు మొత్తం దీన్ని కేవలం రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకొని వైసీపీ కంటగట్టినటువంటి కుట్ర. కనకారావు గారు, ఒక్క నిమిషం. కనకారావు గారు, మీ ఆడియో ఏదో ప్రాబ్లం కనిపిస్తుందండి, అప్ అండ్ డౌన్ అవుతుంది. ఒకసారి ఏమో ఎక్కువ వాల్యూమ్ వస్తుంది, ఒకసారి అసలు మాటే వినిపించట్లేదు. ఒక్కసారి అది క్లియర్ చేసుకోండి. దానికి తోడు మీరు కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు, 30 లక్షలు విలువ చేసే బోట్లను ఈ విధంగా యూజ్ చేస్తారు అనుకోవట్లేదు అనేది. ప్రాణాలే పోతున్నాయి సార్, ప్రాణాలే కోల్పోతున్నారు, విలువైన ప్రాణాలు. బోట్లు ఎంత డబ్బు పోతే ఈ రోజు పోతే రేపు సంపాదించుకోవచ్చు అనే విధంగా రాజకీయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక్క నిమిషం కనిపిస్తున్నాయి. ప్రాణాలకే తెగించి అధినేతల గురించి, లేదంటే ఎమ్మెల్యేల గురించో, ఎంపీల గురించో రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుని ప్రాణాలే కోల్పోతున్న వారి సంఖ్య మీరే చెప్తున్నారు. ఇంతమంది చనిపోయారు, హింసాత్మకంగా ఘటనలు జరుగుతున్నాయి అనేది. రాజకీయ కోణం ఉందా లేదా అనేది ఒక పాయింట్. ఆ బోట్ల పైన క్లియర్ కట్ గా వైసీపీ రంగులు కనిపిస్తున్నాయి. రంగులు కాదు మేడం, అదే బోట్లు ఎవరైతే వాటి ఓనర్లు ఉన్నారో ఓనర్లు ఐడెంటిఫై చేశారు, వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు, వాళ్ళు టీడీపీ సంబంధం అనేది చెబుతా ఉన్నారు. ఇంకా విషయం కనకరావు గారు, ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి ప్లీజ్, ఎందుకంటే చాలా డిస్టర్బ్ అవుతుంది. మీ ఆడియో సరిగా రావట్లేదు, ఒక్కొక్కసారి బాగానే వస్తుంది, చాలా లో అయిపోతుంది, వినిపించట్లేదు. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. సైదా గారు, గుడ్ మార్నింగ్ అండి. సైదా గారు, మీ అభిప్రాయం ఏంటి? ఓకే, నష్టపరిహారం గురించి మాట్లాడదాం, మీ అధినేత చేసిన కామెంట్స్ సంబంధించి. ఎందుకంటే ముందు ప్రకాశం బ్యారేజ్ ప్రజలు, వరదలు, కష్టాలు, బాధలు,
ఓ పక్క అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు, గంటు పూడ్చారు, మిగతావి కూడా చేస్తూ ఉన్నారు, సహాయక చర్యలకు కూడా బాగానే జరిగాయని చెప్పి లాస్ట్ టైం డిబేట్లో మీరు కూడా చెప్పున్నారు. ఈ ప్రకాశం బ్యారేజ్ సంబంధించి గతంలో బోట్లు, ఇప్పుడు అదే బోట్ల వ్యవహారం, కానీ అధికార పార్టీలు మారాయి. ఇప్పుడు కనుక ఆ విధంగా ఉంటే ఎవరిని ఉపేక్షించేది లేదంటూ సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు సీఎం. ఎవరైతే ఉన్నారో ఇంత దారుణానికి ఒడిగడతారంటూ కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూస్తున్నాం. మీకేమనిపిస్తోంది ఈ బోట్లకు సంబంధించి? క్లియర్ కట్గా ఒక 3 బోట్లను సిలికాన్ థ్రెడ్తో కట్టి అక్కడ పెట్టారంటే అవి మనం చూస్తుంటాం. ఈ స్థాయి భారీ బోట్లను ఎప్పుడు కూడా లింక్స్ ఉన్న వాటికి కడుతూ ఉంటారు, ఇనప ఏమంటారు లింక్స్ ఉన్నటువంటి వాటికి కడుతుంటారు, లంగర్కి. కానీ 3 బోట్లను ఒకదానికొకటి అంత ఈజీగా ఫ్లో అయ్యే విధంగా కట్టారు. ఇవన్నీ కూడా మేము విచారణలో ముందు మేము కాదనుకున్నాము, ఇప్పుడు వచ్చి ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఇవన్నీ వినిపిస్తున్నాయి. గత అధికార పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలు చూస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అమ్మా ఆశా గారు, మీకు ప్యానల్ నుండి పెద్దలు, వైసీపీ నాయకులు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కనకారావు మాజీ గారు, అలాగే టీడీపీ నాయకులు అన్న జగడా సత్యనారాయణ గారు, మరొక జర్నలిస్ట్ రామకృష్ణ గారు, అలాగే ఐన్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభోదయం. అమ్మ ఆశా గారు, నిజంగా ఒక విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ యొక్క బుడమేరు వరద పొంగి దాదాపు 11,47,000 క్యూసెక్కుల నీరు మరి ప్రవహించినటువంటి పరిస్థితి. దాదాపు 36 మంది ఈ యొక్క వరదల ప్రభావంతో చనిపోయినటువంటి పరిస్థితి. 6 లక్షల మంది ఒక విజయవాడ నగరంలో 32 వార్డుల్లో 2,20,000 కుటుంబాలు మరి ఏ విధంగా ఈ యొక్క ఇబ్బందులు పడ్డారో మనం చూస్తా ఉన్నాం గత 10 రోజుల నుంచి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన అవిశ్రాంతంగా ఆయన టీంను మొత్తం పెట్టుకుని సహాయ కార్యక్రమాలు అందించడంలో సఫలీకృతులయ్యారనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అధికార పార్టీని విమర్శించడానికి సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. అయితే ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క సహాయక చర్యలతో పాటు ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు మా పక్కనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబానికి 16,500 రూపాయలని మరి ఆ వరదల్లో ఇబ్బంది పడినటువంటి కుటుంబాలకు అందించిన విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. అలాగే చనిపోయిన కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా వెంటనే అందినటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఎన్యూమరేషన్ త్వరగా చేసి ఆ బాధిత కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క వరద రాజకీయాలు చేయడం సమంజసం కాదని కూడా మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది, వ్యక్తిగతంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు విపత్తుల్లో ఉన్నారు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, అన్నమో రామచంద్రాన్ని విలిపిస్తా ఉన్నారు. విజయవాడ నగరం ఎంతో మందికి అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరంలో అనేక మంది కోటీశ్వరులు సైతం ఈ రోజు ఒక బిస్కెట్ ప్యాకెట్ కోసం, ఒక పులిహోర ప్యాకెట్ కోసం మరి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎంతో మంది అపన్న హస్తం అందించి ఆ ప్రజలను ఆదుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఈ బోటు పాటలు చూస్తా ఉంటే నిజంగా ఇది ఒక దేశద్రోహంగా నేను భావిస్తా ఉన్నాను, నిజంగా ఇది జరుగుంటే. ఎందుకంటే మనం ఒకరమైన నెపం వేయటమో లేకపోతే ఇంకొక టార్గెట్ చేస్తే మాట్లాడటం కాదు, కానీ బ్రిటిష్ వారి తుపాకీ గుళ్ళకి చొక్కా తీసి కాల్చునని చెప్పి గుండెలు చూపించినటువంటి ధీరోదత్తుడు టంగుటూరి ప్రకాశం గారు. అలాగే ఆయన కూడా మా జిల్లా పేరు కూడా ఆయన పేరుతో పెట్టినటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లా. అలాగే ప్రకాశం బ్యారేజ్ అలాంటి మహానాయకుడు పేరు పెట్టి దాదాపు 170 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాజెక్టు మరి నిర్మాణం జరిగి ఎంతో మందికి మనం చూసినట్లయితే డెల్టా ప్రాంతంలో, కృష్ణా డెల్టా ప్రాంతం, కృష్ణానది పారిభాగ ప్రాంతంలో దాదాపు 13 లక్షల ఎకరాలకి సాగునీరు అందించడంతో పాటు అలాగే 5 జిల్లాలకి మనం చూసినట్లయితే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా,
అలాగే గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొంత భాగానికి మరి తాగునీటి అందించినటువంటి మహోన్నతమైనటువంటి ప్రాజెక్ట్ ని కూల్చడానికి కొంతమంది కుయుక్తులు పన్నారంటే ఎందుకంటే దురదృష్టకరం, ఎందుకంటే దుర్మార్గం, లేకపోతే ఇంతకంటే సైకోతనం ఏమైనా ఉంటుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా మనం చూసినట్లయితే 2వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్కి 11.43 లక్షల క్యూసెక్ల నీరు వరద ప్రవాహం వస్తా ఉంటే ఈ ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ యొక్క 3 బోట్లకి ఏదో ఒక తాడు కట్టేసి ఈ 3 బోట్లు ఇడిపోకుండా మళ్ళా గొలుసులతో బంధించి ఒక తీసుకెళ్లి కృష్ణా బ్యారేజీ విజయవాడ ప్రాంతంలో గుంటూరు ప్రాంతం వైపు ఉన్నటువంటి బోట్లను తీసుకెళ్లి ముందుగానే 31వ తారీఖు తీసుకెళ్లి అక్కడ పెట్టడం అనేది ఇది ఏమని సంకేతాలు ఇస్తా ఉంది? ఒకటమ్మా, మనం చూస్తా ఉన్నాం, ఏదైనా ఒక మత్స్యకారుడు కూడా తన జీవనానికి ఉపయోగపడేటువంటి చిన్న బోటు, 1 లక్ష రూపాయలు 50,000 తయారు చేసిన చెక్క బోటు కూడా, లేకపోతే ఒక తెప్పనైనా సరే ఆయన వరదలు వస్తున్నాయని చెప్పి సంకేతాలు వస్తే వాళ్ళ కుటుంబ సమేతంగా వెళ్ళి ఒడ్డుకు చేర్చుకొని దానికి తాళ్లు గట్టో లంగరేసో జాగ్రత్త చేసుకుంటాడు. చిన్న బోటు 50 లక్షలు విలువైనటువంటి దాదాపు 50 నుంచి 40 టన్నుల బరువు కలిగినటువంటి వాళ్ళకి నిత్యం ఆదాయం తెచ్చిపెట్టేటువంటి ఇసుక తవ్వకాల ద్వారా ఆదాయం తెచ్చిపెట్టేటువంటి ఒక మరి ఈ యొక్క బోట్ని ఒక తాడుతో గట్టి ఒడ్డుకు పెట్టారంటే ఇది ఏమన్నా నమ్మాలన్నా మనం? ఇదేమన్నా ఏనుగు అనుకున్నారా? మనం చూసాం ఏనుగుల్ని చిన్నపిల్లప్పుడు కూడా ఏనుగు చిన్నపిల్లప్పటి నుంచి దానికి తాడు కట్టి అక్కడ పెడతారు. అదేమనుకుంటుంది ఏనుగు, ఓహో నాకు గొలుసు పెట్టి బంధించారని చెప్పి అదే అభిప్రాయంతో అదే భావంతో ఉండి అది లాగదు, అది అట్నే ఇక్కడే స్టాండ్ అయి ఉంటుంది. ఇదేమన్నా ఏనుగు పిల్ల? ఇది బోట్, ఇది వరదలు వస్తా ఉన్నాయి. 11,43,000 క్యూసెక్కుల వరద తీవ్రంగా ప్రవహిస్తా ఉంది. ఇలాంటి యజమానులు మరి నిర్లక్ష్యం చేశారంటే దీంట్లో మతలాభం ఏంటి? ఈ ఉషాద్రి ఎవరు? ఈ రామ్మోహన్ ఎవరు? ఇప్పటికే పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు, ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది, వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. అలాగే మరి ఎవరితోటైతే తలశీల రఘురామ్ తోటి సంబంధాలు ఉన్నటువంటి ఒక వార్తా కథనం వినిపిస్తా ఉంది. అలాగే నందిగం సురేష్ బాబు, ఎంపీగా ఉన్నటువంటి సురేష్ బాబుకి ఇసుక తవ్వకాల్లో ఈ యొక్క బోట్ల యజమానులు సహకరించారు, డ్రెడ్జింగ్ వ్యవహారాల్లో ఉన్నారు, దీనికి వైసీపీ రంగులు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాదన ముందుకు వస్తా ఉంది. అయితే ఒకటమ్మ ఇక్కడ మనం గమనించింది, విచారణ జరిగేంత ముందుగా మనం ఒకరి మీద ఆరోపణలు చేయడం అందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా సమంజసం కాదనేది కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా ఏ పార్టీ వాడైనా ఏదైనా సరే దాని సిస్టమేటిక్ గా ఇన్వెస్టిగేషన్ జరిగే టైంలో ముందే మనం మరి ప్రకటించడం, ఊహాజనితంగా మాట్లాడటం కూడా సమంజసం కాదు. కానీ ఇది చాలా దుర్మార్గటువంటి విషయం. ఒకవేళ నిజంగా దీంట్లో కుట్రకోణం దాగి ఉండి ఏదో చేయాలి అనే భావన ఉండి చేస్తే గనక కఠినంగా శిక్షించాలి, శిక్ష అర్హులే. ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలి, ఏ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించాలనే పద్ధతి కాదు. కానీ ఒకవేళ జరగలేదు, జరిగి ఉంటే అనే భావన వస్తేనే, ఆలోచన వస్తేనే చాలా భయంకరంగా ఉంది. ఈ బుడమేరు వాగు పొంగితేనే ఇంత స్థాయిలో మనం నష్టం చూసాము. అధినేతలు చెప్తున్నారు 60 మంది ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చేమో నష్టము, మృతి చెందిన వారి సంఖ్య ఇదంతా చెప్తున్నారు. ఒకవేళ ఇదేదైనా జరుగుంటే ఏ స్థాయిలో ఉండేది నష్టం? ఎవరైనా ఊహించగలరా? దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికైనా సమయం ఉండేదా? మాట్లాడదాం సాయి దగ్గర ఒక నిమిషం. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. రామకృష్ణ గారు, వరదలు వచ్చి 10 రోజులు దాటిపోయింది, కానీ ఇంకా ఈ వరద రాజకీయాలు అయితే ఆగలేదు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఒక పక్క సహాయక చర్యలు ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపుగా ఒక 80% వరకు మీకు కూడా తెలిసి ఉండొచ్చేమో, పూర్వపు రోజులు మళ్ళీ వచ్చాయి. లీడ్ చేస్తున్నారు ప్రజలు కూడా యథావిధిగా. కాకపోతే ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఇష్యూ అనేది నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఆ బోట్లు బయటికి రావాలి, ఏం జరిగింది ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈలోపు విచారణ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? మీ విశ్లేషణ ఏంటి? ముందు ఐన్యూస్ ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. మేడం, ఈరోజు మీరు అన్నట్టు నిజంగా ఊహించని పరిణామంగా జరిగింది. ఈరోజు వరదలు అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఎట్లు కాని పరిస్థితి తీసుకొచ్చింది. ఇంకోటి మీరు అన్నట్టు 80% ఏం పూర్తి కాలేదు, 50% కూడా అవుతుందని అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో క్లీనింగ్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. డ్రైనేజెస్ బ్లాక్ అనేవి తీసేసే పరిస్థితిలోనే ఉన్నారు. ఇంకా చాలా ఇండ్లు
పునరావాస కేంద్రాలలోనే ఉన్నారు. వాళ్ళ సొంత ఇంటికి కూడా పోలేని పరిస్థితి ఉంది. కొంతమందికి ఇంకా ఆహారం అందలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే నేను ఇంకా 50% ఇంకా ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరాలే, ఇంకా సహాయక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వానికి కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ పార్టీకి ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. ఏంటంటే ప్రజల సంక్షేమాన్ని సాధ్యం తొందరగా పూర్తి చేయాలి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళకు నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీలో ఉన్నా అది కంపల్సరీ అవసరం ఉంటుంది. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, టీడీపీ గవర్నమెంట్ ఏవైతే ఉందో ఈరోజు సహాయక చర్యలు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఒక రకంగా చేస్తుంటే ఇంకొక రకంగా అధికారుల కొరత కూడా అక్కడ కనపడుతుంది మనకి, స్పాట్ గా స్పందించే అది. సో ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఇలా ఒక రకంగా ఇలా ఉంటుంటే, ఒక పక్క ఈ ప్రకాశ్ బ్యారేజ్ ఆల్రెడీ దానికి లెవెల్ కు మించి వాటర్స్ వస్తున్నాయని మనకు ప్రకాశం బ్యారేజ్ వచ్చిన టైంలో ఈ రోజు ఈ బోట్ల ఇష్యూ అన్నది ప్రభుత్వానికి మరి తలకాయ మీద ఇంకా పెద్ద భారం వేసినట్టు అయిపోయింది. ఎందుకంటే అది కూడా ఒకటి కాదు, రెండు కాదు. లాస్ట్ టైం మీరు చూశారు, ఒక బోటుకు మాత్రమే చాలా ఇబ్బంది పడ్డాం. ఈ రోజు 2-3 రోజుల నుండి కూడా వాళ్ళు ఆ బోట్ తీయడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు సాధ్యం కావట్లేదు. మీరు అన్నట్టు ఈ రోజు 1-2 రోజులలో అయ్యే పని కూడా కనబడట్లేదు. ఎందుకంటే దాని గ్యాస్ స్పెల్లింగ్ తోటి కట్ చేసి తీసేయాలన్నది నిపుణులు చెప్తున్నారు. సో అది చాలా కష్టంతో కూడుకున్న పని. మరి అది ఎలా సాధ్యం చేస్తారు, ఎలా చేస్తారు అన్నది చూడండి. ఇంకోటి దీనిలో ముఖ్యంగా కుట్ర కోణము అన్నది నాకు కూడా కనబడుతుంది మేడం. ఎందుకంటే దాన్ని యూజ్ చేసిన విధానం కానీ, దాన్ని పర్టికులర్ గా గేట్లను డ్యామేజ్ చేసే విధంగానే వాటిని పంపినట్టు, అక్కడ మనకు ఐరన్ కూడా యూజ్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఈ పూర్తిగా ఇప్పుడు ఆ బోట్లు వెలికి తీసిన తర్వాత అసలు దాని మెటీరియల్ ఏది వాడిండ్రు, దేన్ని బలంగా గుద్దితే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా వీళ్ళు ప్లాన్ చేశారన్నది చేస్తారు. ఒకవేళ అట్లాంటి కుట్ర నిజంగా చెప్పాలంటే దేశద్రోహం కిందకి వస్తుంది. ఎందుకంటే అది ఒకటి ప్రజలకు ఇబ్బంది, ప్రజలను ప్రాణ నష్టాలు చేసేటైతే ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసే విధంగా ప్లాన్ చేయడం, అది మొత్తం టోటల్ గా చూస్తే అంటే అది దేశద్రోహం కిందకి వస్తుంది. అది ఒక టెర్రరిస్టులు చేసే పని లాగానే కనబడుతుంది అక్కడ. సో ఖచ్చితంగా అది ఏ పార్టీ వాళ్ళు ఎవరు చేశారో, ఉద్దేశపూర్వకంగా చేశారో ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే. ఇకపోతే పార్టీ ఆరోపణలు వైఎస్ఆర్సీపీ చేసింది అని, టీడీపీ చేసిందని, ఇంకో వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేసిన, ఇప్పుడు కలర్లు వేసినంత మాత్రాన అది వాళ్ళ బోట్లే కాదండి. ఇప్పుడు బట్టగాల్చి మీద వేసే పరిస్థితులు చాలా కనబడుతుంటాయి మనకు. ప్రస్తుతం విచారణలో ఎవరు చేశారు, ఎవరైతే ఓనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కూడా కనబడట్లేదండి. బోట్లు వదిలిపెట్టారు, అవి ఏదో కొట్టుకొని వచ్చేసి ఆ ప్రకాశం బ్యారేజ్ అడ్డపడ్డాయనే పరిస్థితి కనబడతలేదు. అక్కడ ఇంటెన్షనల్లీ ఐరన్ వాడారు, దాని కింద బస్తాలు వాడారు. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేసే ఇంటెన్షన్ తోటి పోయారు. ఇంటెన్షనల్లీ చేసేది ఇది పొరపాటున జరిగింది కాదు, వరదలతోటి కొట్టుకొచ్చేసి నిర్లక్ష్యంగా చేసింది కూడా కాదు. సో ఖచ్చితంగా నిందితులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి పరిణామాలు మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఒక రకంగా ప్రభుత్వము అధికారులు తలమునకలై పనిచేస్తున్న సందర్భంలో ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ఎవరు కూడా అక్కడ హ్యాపీగా లేరండి. అక్కడ మొత్తం టోటల్ గా ఈ రోజు ఇళ్లలో కూడా చాలా వరకు వాళ్ళకు సదుపాయాలు లేని పరిస్థితుల్లో ఉన్నారు. సో అలాంటి పరిస్థితులలో ఈ బోట్ల వ్యవహారాన్ని మళ్ళీ ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత వేసి మళ్ళీ దీన్ని సాల్వ్ చేయడం కోసం చేయడం, ప్లస్ ఇంకోటి వరదలు వస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. సో దాంతో పాటు ఈ వరదలు తగ్గిన తర్వాత మళ్ళీ బ్యారేజ్ ఏదెక్కడైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని సరి చేయకపోతే మళ్ళీ అది ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. ఖచ్చితంగా మేడం ఇది దీనిలో మాకు అనిపిస్తున్న ప్రకారం అయితే ఇది కావాలని ఇంటెన్షనల్లీ చేసిందే అనిపిస్తుంది మేడం. ఇది ఒకవేళ నిజంగా అట్లా జరిగితే కనుక యాక్షన్ తీసుకోవడంలో తప్పే. ఒక నిమిషం సత్యనారాయణ గారు, ఒక నిమిషం. కనకరావు గారు ఒకసారి మీ వర్షన్ చెప్పండి, ఎందుకంటే ఇంతకు ముందు ఆడియో అనేది క్లియర్ గా లేదు కాబట్టి. మేడం హలో చెప్పండి. వినిపిస్తుందండి? చెప్పండి. ఒకటి మాత్రం వాస్తవం అండి, ఒక పెద్ద ఉపద్రవం అయితే తప్పిపోయిన దానికి మనం సంతోషపడాలి. అయితే ఇక్కడ ఏంటంటే వైసీపీ అనేటువంటి ఒక దర్యాప్తు అనేటువంటిది జరుగుతున్నటువంటి తరుణంలోనే ఒక బాధ్యతటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఇది నందిగామ సురేష్ అనుచరులని లేదా తలసల దగ్గర అనుచరులని ఒక అభియోగాన్ని మోపటం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ డ్యాములు సంబంధించినటువంటి సేఫ్టీకి సంబంధించినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేటువంటి ఒక సంస్థ ఉంది.
వాళ్ళు కూడా దీని మీద ఇంతబట్టి పూర్తిగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ యొక్క కంప్లైంట్ ఇంతబట్టి రాలేదు అసలు. కానీ దానికి ముందుగానే ఎప్పుడైతే బోట్లు వచ్చినాయి, ఇది వైసీపీ వాళ్ళే, నందిగామ సురేష్ అనేటువంటి దీన్ని అంటే కలర్ వేసుకుంటే ఇప్పుడు పచ్చ అందరూ టీడీపీ వాళ్ళ, లేదంటే ఎర్ర అందరూ కమ్యూనిస్టులా, అంటే కలర్స్ ఉన్నాయని చెప్పేటువంటి ఉంటే మరి వాళ్ళే ఆ బోటు యాజమాన్య అమరావతి బోటు యాజమాన్య సంఘస్థులే లోకేష్ గారిని కలిశారు, చంద్రబాబు కలిశారు, ఇసుక తవ్వటం మొదలు పెట్టింది టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం వాళ్ళు మొదలు పెట్టి జరుపుతా ఉన్నారు. తర్వాత ఇప్పుడు రామ్మోహన్ గారు ఎవరు, కోమటి జయరాం గారు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం సంబంధించిన బంధువు, తర్వాత ఉషాద్రి అన్న అతను కూడా టీడీపీ అనుచరుడు. అంటే మనం ఇక్కడ వాస్తవాన్ని పక్కన పెట్టేసి ఇది రాజకీయ రంగం పులి వేసేటప్పుడు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది. ఇది రాజకీయ రంగం మొదటి ఉద్యమం ఎవరు, టీడీపీ వాళ్ళు. అసలు ప్రకాశం బ్యారేజీని పడగొట్టి లేదంటే ఒక విపత్తును క్రీడిసి మాకు వచ్చే లాభం ఏంటి చెప్పండి? లేదు, ప్రకాశం బ్యారేజీ దెబ్బతినిపోతే దాని వల్ల వచ్చే నష్టం కేవలం టీడీపీలకే జరిగిద్దా? దాంట్లో మనుషులు అన్ని పార్టీలు ఉండవా? అన్ని ప్రభుత్వ వైఫల్యం అనేది చూపించడానికి ఒక అస్త్రం కింద మారుతుంది కదా అనేది లేదు. ఒక 4 నియోజకవర్గాల ప్రజలు దెబ్బతింటే రాష్ట్రం మొత్తం దెబ్బతిన్నట్టయితే అంటే ఏంటండి అసలు ఈ మాటలు? అంటే మతి తప్పి గది తప్పి వాళ్ళ యొక్క చేతగాంతనాన్ని డైవర్ట్ చేయడం కోసం కేవలం కనకరావు గారు మీరు చెప్పే పాయింట్స్ నాకు ఎందుకో మీరు జగన్మోహన్ అంటే మీ అధినేతకి కౌంటర్ ఇస్తున్నారేమో అనిపిస్తోంది. 4 గ్రామాలు 4 నియోజకవర్గాలు పాడైపోతే రాష్ట్రం అంతా పాడైపోయినట్ట అంటే మరి వరదలు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఇదంతా అతలాకుతలం అయిపోతుంది, రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. కోరుకోరండి, ఎవరు కూడా కావాలని చేయరు. ఎవరు ఒకరు చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కానీ ముందు పూర్తిగా ఎంక్వైరీ పూర్తి కాకముందే ఎన్డీఎస్ఎఫ్ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చి వాళ్ళ అభిప్రాయం రాకముందే, ఇరిగేషన్ నుంచి రాకముందే, లేదా పోలీస్ కంప్లైంట్ మీద పూర్తి సమాచారం తెలుసుకోకముందే బోట్లు వచ్చినాయి. ఆ పోర్టులు యజమానులు గుర్తించినాకనే ఉషాద్రి గారిని రామ్మోహన్ గారిని కస్టడీలో తీసుకున్నారు. అది వాళ్ళ వైఖరి రాకముందే తెలుసుకోకముందే ఇది నందిగామ సురేష్ అనుచరులు, అదే విధంగా తలసిల రంగారావు బంధువులు వాళ్ళ అనుచరులు ఏందండి అసలు ఎట్లా చెబుతారు? ఏదో చెబుతారు అంటే మీరు కావాలని చెప్పేసి ఒక విషయాన్ని డైవర్ట్ చేసి ఇదే నిజమైనటువంటిది అంటే చంద్రబాబు నాయుడు గారికి కొత్తగా, ఎందుకంటే ఒక అబద్ధాన్ని కూడా 10 సార్లు చెబుతా ఉంటే ఇది నిజమని నమ్ముతున్నటువంటి ఒక ప్రాపగాండా ఆయన మొదటి నుంచి చేస్తున్నటువంటి ఇదే. అందువల్ల కేవలం ఏంటంటే బుడమేరు ముంపుకు గురవటానికి ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. 28వ తారీఖు నుంచే భారత వాతావరణ శాఖ వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా వర్షాలు వస్తున్నాయి, ఏ రాష్ట్రానికి ఎంత ఫ్లడ్స్ వర్షం నమోదవుతా ఉంది, దానివల్ల చెప్పుద్రవం అని చెప్పేటువంటిది వాళ్ళు నివేదిక ఇస్తా ఉన్నారు 28 నుంచి. మరి అదే రోజు క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతా ఉంది. అదే విధంగా సాంకేతిక విప్లవాన్ని ప్రపంచానికి పరిచయం చేసి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అంత ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయాడు? ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థల వాడుకోవట్లో కూడా గతంలో ప్రభుత్వం ఏదైతే ఉందో వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు చక్కగా పనిచేసింది. అదే సచివాలయ వ్యవస్థలో ఉంది, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేసినటువంటి విభాగాలు ఉన్నప్పుడు వాళ్ళందరూ పక్కన పెట్టేసి వాళ్ళని అప్రమత్తం చేయడంలో ఫెయిల్ అవటం వల్ల పార్టిసిపేట్ చేయలేదా? వరద బాధితులు సాయం చేయడంలో భారీ నష్టం జరిగింది. చేశారు. ఇది సచివాలయ సిబ్బంది పార్టిసిపేట్ చేశారు. ఆ నష్టాన్ని నివారించడంలో, ఆ నష్టం రాకముందు తీసుకోవాల్సినటువంటి చర్యల్లో ప్రభుత్వం విఫలమైన దాంట్లో సమాజం మొత్తం గుర్తిస్తా ఉంది. ఇంత పెద్ద వ్యవస్థలు ఉన్నాగా, ఇంత పెద్ద సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాగా, అందులో విజయవాడ పల్లెటూరు కాదు, అనేక కన్వెన్షన్ సెంటర్లు ఉండి, కాలేజీలు అధికారులు ఉన్నప్పుడు ఫ్లడ్స్ రాలేదండి? చేర్చొచ్చు, ఎందుకంటే ఫ్లడ్స్ రాలేదా? అప్పుడు కూడా బోట్లతో ఈ విధంగా తీసుకెళ్లేదా? భద్రాచలం పరిసర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఈ విధంగా బోట్లు తీసుకెళ్లి వచ్చినటువంటి సందర్భాలు లేవా? ఆ రోజు మరి వైసీపీ నాయకత్వం ఎందుకు ముందుగానే చర్యలు తీసుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎందుకు సేఫ్ జోన్ లో తీసుకురాలి, సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తీసుకురాలేదు? ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బోటు ద్వారా వెళ్ళి పరిశీలించి బోటు మునిగిపోలేదా? బోటు మునిగిపోయి విహారయాత్రకి వెళ్ళినటువంటి చనిపోలేదా 14 మంది? కాదనట్లేదు. కానీ ఒకటి కనకరావు గారు చేసినటువంటి కామెంట్ లో విఫలమైందంటే మరి మీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చాయి, నష్టం జరిగింది. మేడం వరదలు రావడం ఇప్పుడు కొత్త కాదు, ప్రకాశం బ్యారేజ్ ఫ్లో రావటం ఇప్పుడు కొత్త కాదు, బుడమేరు వరద రావటం ఇప్పుడు కొత్త కాదు, కొన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్తలు కొత్త కాదు, కానీ గంటలు పడడం కొత్త. గంటలు పడడం వల్ల ఇంత ఉధృతి. జగన్ సత్యనారాయణ గారు గొడవలు ఎందుకు పడి అంటే బుడమేరు ముందు దాదాపు దాని కెపాసిటీ 11,000 క్యూసిక్లు మేడం, అది 30,000 క్యూసిక్ల దాకా వాటర్ ఫ్లో అయింది, పైనుంచి వచ్చినప్పుడు దాన్ని ముందుగా దాన్ని ఎవరు ఆపలేరు కదా, ఎందుకంటే పైనుంచి వచ్చేటువంటి తెలంగాణ నుంచి కూడా వర్షాలు విపరీతంగా పడిపోయి ఖమ్మం లాంటి జిల్లాలు మునిగిపోయినాయి, మధుర లాంటి జిల్లా గ్రామాలు మునిగిపోయిన క్రమంలో దాన్ని వచ్చేటప్పుడు ముందుగా నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది మా అభిప్రాయం.
ఆ అభియోగాన్ని అధికార పార్టీ కూడా స్వీకరిస్తుంది కదా. మేము చెప్తూ ఉంటే అధికారులు సరిగా అంచనా వేయలేకపోయారు అనేది స్వయాన సీఎంఏ చెప్పున్నారు. ప్రకాశం బ్యారేజీ బోట్లు ఢీకొట్టి పగలు కొట్టాలటువంటి ఒక సంకుచిత ఆలోచన ఎవరు చేయరండి. అంత పెద్ద దుర్మార్గం చేస్తే కనుక యాక్షన్ తీసుకోవాలి అంటారు, అంతే కదా. ఒకవేళ కుట్రకోణం దాగుంటే యాక్షన్ తీసుకోవాలి, అంతే కదా. తప్పులేదు, తప్పే ఉంది. అదే ఉద్దేశం జరిగితే మాత్రం తప్పు లేదు. సత్యనారాయణ తీసుకోవాలి. సత్యనారాయణ గారు చెప్పండి. మేడం, కనకారావు గారి మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ లో కనబడుతుంది తప్ప ఆయన నేను వైసీపీ ఈ పనికి పన్నాగానికి పూనుకున్నదని తెలుగుదేశం వాళ్ళు బలంగా చెప్పడానికి కారణం ఏంటంటే వైసీపీ యొక్క పుట్టుకే అలా కనబడుతుంది మనకి. ఎందుకంటే చెప్తున్నాను మీ కారణాలు అదే. చంద్రబాబు నాయుడు పుట్టుకే వెన్నుపోటు రాజకీయాలు, అవకాశం రాజకీయాలు గమనించండి. చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు కనకారావు దానికి సమాధానం చెప్తాను. మీరు చెప్పింది కనకారావు గారు మీ టైంలో ఆయన డిస్టర్బ్ చేయలేదు, ఇంటరప్ట్ చేయలేదు. ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేయండి, మళ్ళీ మీ టైం వచ్చినప్పుడు మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఆడియో అనేది డిస్టర్బెన్స్ ఉంది, అర్థం కావట్లేదు. ప్లీజ్. మీ వైసీపీ పుట్టిగా అదే ఎందుకన్నానంటే దీనికి వరదకి సంబంధం చెప్తున్నాను మేడం. మీకు వివేకానంద రెడ్డి గారు ఎంపీగా ఉండగా బలవంతంగా తండ్రి మీద ఒత్తిడి తెచ్చి రిజైన్ చేసి పోటీ చేసినటువంటి సందర్భం. దానికి సంబంధం నేను చెప్తున్నాను మేడం, మీకు అదే క్లారిటీ చెప్తున్నాను మేడం. ఎందుకంటే అతను బుద్ధి జగన్మోహన్ రెడ్డి చాలా విషయం చెప్తాం, మేము కూడా చాలా విషయం చెప్పాల్సి వచ్చింది. మీరు ఆగండి, నేను మీకు చెప్పాను, మీ టర్మ్ పాయింట్ వస్తున్నాను మేడం. ఖచ్చితంగా అటువంటి పుట్టుకతో ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద నా మీద ఏదో కేసులు పెట్టింది, లేకపోతే నన్ను ఇలాగ ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి, అంటే ఆ విధంగా మేడం చెప్తున్నా. మీరు ఇప్పుడు చెప్పడానికి రీజన్ నాకు అర్థమైంది. ఏదైతే కనకారావు గారు చంద్రబాబు నాయుడు పదే పదే తప్పులు ఒప్పుకి చెప్పాలని చెప్తారన్న మాటకి కౌంటర్ ఇస్తున్నారు. అందుకే అంటున్నాను, మనం ఏదైనా మాట్లాడితే టాపిక్ కి సంబంధించి మాట్లాడదాం. కనకారావు గారు ఒక పాయింట్ అని మీరు రాళ్ళు మాట్లాడి టాపిక్ డివైడ్ అవడం తప్ప, సమయం వేస్ట్ అవడం తప్ప వేరే పాయింట్ ఏం లేదు. ఇవన్నీ ప్రజలకు తెలిసినవి, అందుకే తీర్పులు ఇస్తుంటారు 5 సంవత్సరాలకు ఒకసారి. ప్లీజ్. ఇటువంటి మేడం ఎందుకంటే ఇటువంటి పడవల్ని ఈ విధంగా వచ్చి డామేజ్ చేయాలనే ఉద్దేశం ఏంటంటే కోడికత్తి డ్రామా చూడండి, ఒక దళితుడిని అక్కడ బలి చేసినటువంటి సందర్భం చూడండి, ఒక చీఫ్ గా దాన్ని తీసుకొచ్చి మనం ఈ రోజు. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, తప్పు చేసిన తర్వాత ఒకరోజు తప్పించుకోవచ్చు, ఒక నెల, ఒక సంవత్సరం తర్వాత బయటకు వస్తుంది. న్యాయ వ్యవస్థ కొంచెం స్లోగా ఉండొచ్చేమో కానీ శిక్ష అయితే పడక తప్పదు, బయటకు రావడం తప్పదు. ఏ పార్టీ అయినా, ఏ నాయకులైనా సరే రాజకీయంగా ఏది చేసినా తర్వాత ప్రజల ముందు సమాధానం చెప్పుకోవాల్సిందే. ఒక నిమిషం సైదా గారు వరద నష్టానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. మీ పార్టీ అధినేత 25,000 డిమాండ్ చేస్తా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే పక్క రాష్ట్రం కూడా మనం చూస్తూ ఉన్నాం, ఈ వరదల వల్ల ఎంత నష్టపోయిందో ఏంటో. కేంద్ర బృందం కూడా అక్కడికి వెళ్ళింది, పరిశీలించింది. మళ్ళీ మొన్న కూడా ఇలా 2 రోజుల పాటు పర్యటించారు. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంది మీ పార్టీయే, జాతీయ పార్టీ కాబట్టి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో అధికారం గురించి ట్రై చేశారు కానీ సాధించలేకపోయారు. మీ టార్గెట్ 2029 అని చెప్పి ముందులోనే ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి అక్కడ ఎంత ఇచ్చున్నారు, ఇక్కడ ఎంత డిమాండ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆ పాయింట్ మాట్లాడిన తర్వాత ఎంతవరకు ఏంటనేది మాట్లాడదాం. మా ఆశా గారు, మీరు చూశారు మా పార్టీ నాయకురాలు షర్మిలారెడ్డి గారు 2 దఫాలుగా విజయవాడ నగరంలో ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో మరి మోకాలు లోతు నీళ్ళల్లో ఆమె స్వయంగా పర్యటించి ఈ యొక్క బాధితులకి భరోసాని, ధైర్యాన్ని కలిగించి మా శక్తి మేరకు మరి ఆహార పొట్ల మా ఆహారం అందించడం కానీ, నిత్యావసర వస్తువులు ఇవ్వడం కానీ, బట్టలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ సహాయం చేయడంలో కూడా కొంత ఉదారంగా వ్యవహరించమని చెప్పి అడిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. ఎందుకంటే ఈరోజు చూసాం, ఇళ్ళన్ని కూడా దాదాపు 10 అడుగుల లోతు, 10 నుంచి 11, 12 అడుగులు ఫ్లోర్ అంతా మరి మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మరి బురదమయంగా అయినటువంటి పరిస్థితి. కొన్ని వస్తువులు కొట్లకు కొట్టుకుని పోయిన పరిస్థితి. కార్లు, ఆటోలు, మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా
వాళ్ళ జీవనభృతికి ఉపయోగపడేటువంటి టిఫిన్ సెంటర్ లాంటి బండ్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి ఆర్థిక సహకారం అందించాలని చెప్పి మా షర్మిలారెడ్డి గారు మరి కోరిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది రెండు పార్టీలు కూడా మరి బురద రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు. ఇక్కడ వైసీపీని ప్రజలు ఎందుకు మరి సైదా గారు మీరు లేదు చాలా చాకచక్యంగా పాయింట్ నుంచి డివైట్ అయ్యారు. ఈ రాష్ట్రం ఉదారంగా వ్యవహరించాలని చెప్పి కాదు. ఎస్, రాజకీయ పార్టీలు నాయకులు రాజకీయాల్లో మాట్లాడుతూ ఉంటారు. నేను అందుకే డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నా. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా వరదల వల్ల నష్టపోయారు రైతులు. అక్కడ మీ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ఎంత ప్రకటించారు, ఇక్కడ ఎంత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు? అదేనమ్మా మేము చెప్తున్నాం ఏంటంటే మా మేడం గారు ఒక కుటుంబానికి కనీసం 40,000 అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఆ కుటుంబం ఒక 3 నెలలు 4 నెలలు తెలంగాణలో ఎంత ఇస్తున్నారు? 16,500 ఇచ్చామమ్మా. 16,500. ఎందుకంటే మాది అక్కడ సింగిల్ ఏదంటారు సింగిల్ ఇంజిన్ గవర్నమెంట్, డబుల్ ఇంజిన్ ఉంది. ఏదైతే రాష్ట్ర బడ్జెట్ ఏమైనా మారుతుందా? మూడింతలు కాదు కాదు కాదు, ముగ్గురుంటే 3 పార్టీలు కలిసి కూటమి కింద వస్తే బడ్జెట్ ఏమైనా 3 పెరుగుతుందా రాష్ట్ర బడ్జెట్? అలా కాదమ్మా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కదా. డబుల్ ఇంజిన్ సర్కార్ మరి ఈ విపత్తులో జాతీయ విపత్తుగా భావించి మనం చూసాం. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారు. ఆయన వచ్చి మరి ఏరియల్ సర్వే చేసిపోయాడు. మేము నిధులు కేటాయిస్తామన్నాడు. ఇప్పటికి ₹1 ఇవ్వాల కేంద్ర ప్రభుత్వం. డబుల్ ఇంజిన్ సర్కార్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం డామ్ డుస్ అని మాట్లాడాడు. ఏది మోడీ గారు మాటలు తప్ప చేతలు లేవు, ఉత్త మాటలు. చంద్రబాబు గారేమో చందాలు అడుగుతా ఉన్నాడు. చిన్నపిల్లలు ఇచ్చిన డబ్బులు కూడా మీరు చందాలు ఇవ్వని చెప్పి చిన్నపిల్లల డబ్బులు కూడా వసూలు చేస్తున్నాడు. మా షర్మిలమ్మ డిమాండ్ చేస్తా ఉంది, చిన్నపిల్లల దగ్గర డబ్బులు వసూలు చేయడం కాదు, మోడీ దగ్గర వసూలు చేయమని. వాస్తవం కాదా ఇది? మీరు ఆలోచించాలమ్మా ఆశా గారు. ఎందుకంటే ఏం ఆలోచించాలి? పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి, ఎందుకంటే అది ధనిక రాష్ట్రం అప్పట్లో. దానికన్నా చెప్పండి. ధనిక రాష్ట్రం అంటున్నారు, బాగానే ఉంది. సరే, ఆయన ఎవరు మన కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయాడు, మీకు తెలుసు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేసిపోలేదా? లేదా ఇప్పుడు అది అక్కడ ఉంది. మా సింగిల్ ఇంజిన్ గవర్నమెంట్, ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. దానికి రెట్టింపు మేము 16,500 ఇచ్చాం, వీళ్ళు 33,000 ఇవ్వమనండి. సరే గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గతంలో వచ్చింది 3,300 కోట్లని, అది కాదన్నారు. ఒకవేళ ఆ విధంగా 2 రాష్ట్రాలకు కలిపి ఏపీ ఎక్కువ దెబ్బతింది, డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి కాస్త ఎక్కువ నిధులు ఇచ్చారనుకోండి, కొన్ని వేల కోట్లు ఏపీకి, స్వాగతిస్తారా లేదా 2 రాష్ట్రాలు సమానంగా చూడాలంటారా? కేంద్ర ప్రభుత్వం మొన్న నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఇటుపక్క ఏపీ నుంచి ఇచ్చారు, తెలంగాణ నుంచి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చారు, చూసారు. ఒక లెక్క అయితే ఇస్తారుగా, ఈ రోజో రేపో ఇస్తారు అనుకుందాం. ఇచ్చిన తర్వాత బల్క్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఒక 3,000 కోట్లు, ఒక 5,000 కోట్లు ఇచ్చారనుకోండి. తెలంగాణకు ఒక 2,000 కోట్లు, ఒక 1,500 కోట్లు ఇస్తే దాన్ని స్వాగతిస్తారు డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి ఆ విధంగానే ఇస్తారని. లేదు అలా కాదు, ఏ విధంగా అన్యాయం చేస్తారంటారా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి ఇంకా ఎక్కువ రావాలి అని ఆశిస్తున్నారు కదా. నేను చెప్పేదంటే మానవత్వంతో ఆలోచించాలి. ఇక్కడ డబుల్ ఇంజినా సింగిల్ ఇంజిన్ అనేది కాదు, కానీ ముందు ప్రభుత్వం ఏంటంటే బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా వ్యవహరించాలా. ఇది ఒక జాతీయ విపత్తు, దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మనం చెప్పుకుంటా ఉన్నాం, కొంత వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికి కూడా నేను విజయవాడ మా షర్మిలారెడ్డి గారి మీటింగ్ పెట్టి వెళ్తే, మా పార్టీ ఆఫీస్ లో పనిచేసే ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఆయన ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఆయన నిన్న చికెన్ గున్యాతో అల్లాడిపోతా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి మేము పరామర్శించాం. ఇప్పుడు కూడా బాధితులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, కింది కిందిలకు కూడా చేయలేకపోయామనేది ఆయన కూడా చెప్తున్నారు. సీఎం కూడా పూర్తి స్థాయిలో మేము ఇంకా చివరి ప్రాంతంలో ఉన్న వరకు చేయలేకపోయాము, బాధిస్తుంది అంటూ కూడా చెప్పున్నారు. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం 25,000 రూపాయలు ఇవ్వాలి ఉదారంగా వ్యవహరించి అంటారు. ఓకే, కనకారావు గారు, ఏంటి మీ పార్టీ నుంచి మరొకరు జంప్ చేయబోతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం, లేదంటే కేవలం నేను చెప్పిన విధంగా ఊహాగానాలేనా? బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి రాబోతున్నారని, వైసీపీకి రాజీనామా చేసి కూటమిలోకి రాబోతున్నారనేది నడుస్తోంది.
నిజమేనా? ఇది అవాస్తవం అండి. ఇవన్నీ పుకార్లే తప్ప ఉమ్, ఎలాంటి దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఉమ్, ఈ పార్టీ నిర్మాణం క్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు మార్చే క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జిల్లా ప్రెసిడెంట్ గా ఉండమని చెప్పేసి ఆ గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడగటం జరిగింది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతం నేను ఉండలే జిల్లా అధ్యక్ష బాధ్యత అయితే ప్రస్తుతం నేను ఫస్ట్ నుంచి తీసుకునే కాస్త పరిస్థితి లేదు. అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ జరిగే పరిస్థితులు కానీ ఇవి కానీ మార్చడం కానీ ఇవన్నీ. సో మేడం? పార్టీ అయితే మారే ఆలోచన లేదంటారు. లేదు మేడం, అది అట్లాంటిదే లేదు. ఆయన కూడా నిన్న నిన్న ఖండించాడు. ఇవన్నీ సోషల్ మీడియా వచ్చే వార్తలు మొత్తం అవాస్తవం అని చెప్పేసి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఏదైతే ఖద్దరు వస్త్రాలకు సంబంధించినటువంటి ఒక ట్విట్ చేసినప్పుడు దాన్ని సపోర్ట్ చేశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వారికి ఉన్నటువంటి పరిచయాల్లో అట్లా ఊహించుకుంటున్నారు తప్ప వారైతే మాత్రం పార్టీ మారేటువంటి ఉద్దేశం లేదు, జరిగే పరిస్థితి. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కుటుంబంలో ఒక ఈ విషయాన్ని మీరు ఉదాహరించకండి కనకరావు గారు. స్వయాన కూతురే పక్క పార్టీలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఏ విధంగా చెప్తారు? కనకరావు శర్మిల గారు, విజయమ్మ గారు కుటుంబ సభ్యులు కదా? ఏమండి, ఇక్కడ రాజకీయ కుటుంబం తర్వాత రక్త కుటుంబాలు కావట్లేదండి. ఏ విధంగా సొంత అన్నదమ్ములే ఒక పార్టీలో ఉండట్లేదు, అన్నయ్య ఒక్కొక్క పార్టీలో ఉంటే తమ్ముడు మరొక పార్టీలో. దీనికి దానికి మన ఉదాహరణ ఎట్లా చెప్తాం రాజకీయాల్లో? అది అసలు సంబంధమే లేదు. రైతులకు నష్టపరిహారం గురించి ఏం చెప్తారు? మంత్రివర్గానికి రిజైన్ చేసి చేసినటువంటి మనిషి ఏంటంటే ఇవన్నీ కూడా కావాలని చెప్పేసి డైవర్ట్ చేసే పరిస్థితి. ఒకవేళ నిజంగానే మారుంటే అప్పుడు కూడా ఏ కామెంట్ స్టిక్ అనే ఉంటారా? మంచి మనిషి బాలినేని అనేది మంచి మనిషి, వాస్తవం కూడా మంచి మనిషి. ఎందుకంటే మేము ఆ జిల్లా వస్తున్నాం కాబట్టి పోయిన ఈ రాష్ట్రంలో ఒక పేదవాడైన కులాల మతం లేకుండా డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళి కలిసి బాధ చెప్పేటువంటి ఏకైకటువంటి రాజకీయ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇది నేను 15 సార్లు చెప్పి ఇప్పుడు చెబుతా ఉన్నాను. ఎందుకంటే ఏ పేదవాడు ఇబ్బందులు ఉన్నా సరే ఆ పేదవాడిని ఆదుకోవటంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ముందుంటాడు. మంచి మనిషి కూడా, దాంట్లో 100% వాస్తవం అది. దానికి ఒప్పుకుంటూ అటువంటి వ్యక్తులు మీ నాయకుడికి అక్కర్లేదని చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా పార్టీకి రాజీనామా చేసి తీసుకుంటా మనిషి ఒంగోలు మేయర్, ఒంగోలు కార్పొరేటర్లు జెండా వాడు పార్టీ రిజైన్ చేయకుండా చేస్తున్నారు కదా. నీతి లేని రాజకీయం చేసేటువంటి చంద్రబాబు పార్టీ వాళ్ళు మీరే చెప్పేదండి. మీకంటే నీతి లేని వాళ్ళు ఎవరు లేరు కానీ రావాలన్నారు. మరి కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచారు, మరి వాళ్ళు రిజైన్ చేయకుండా వచ్చేసారు కదా, వాళ్ళు చేసుకున్నారు. మరి ఏ ఊర్లో ఎట్లా చేసుకున్నారు? ఒక నిమిషం సమాధానం చెప్తారు కానీ ఒక నిమిషం వెయిట్ చేయండి సత్యనారాయణ గారు. రైతుల నష్టపరిహారం గురించి మీ డిమాండ్ ఎంత డిమాండ్ చేస్తున్నారంటే ఇవ్వాలి అని చెప్పి గత అధికార పార్టీగా. మేడం, రైతుల యొక్క వాళ్ళ కష్టాలు వాళ్ళ కన్నీళ్లు మనం తుడిచే పరిస్థితి కాదు. ఎందుకంటే శర్మిల గారు చెప్పారు 25,000 చెప్పేసి, తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే పంట చేతికొచ్చే టైంలో ఈ రోజు అపార నష్టం జరిగింది. మ్యూట్ లో ఉందండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే రైట్. సత్యనారాయణ గారు చెప్పండి, మీ పాయింట్ ఏంటి? మేడం ఆగండి, రామకృష్ణ గారు వర్షన్ కూడా తీసుకున్నదా మీకు టైం ఇస్తాను ఎంత ఏంటనేది. రామకృష్ణ గారు, నష్టపరానికి సంబంధించి పార్టీల మార్పులకు సంబంధించి ఖచ్చితంగా ఈ రోజు మరి షర్మిల గారు డిమాండ్ చేసింది దాన్ని ఇప్పుడు చెప్పలేదు. మరి ఈ రోజు ఇప్పటి వరకు అయితే వాళ్ళు మొత్తం ఖర్చు పెట్టి మొత్తం లెక్కలేస్తే వాళ్ళు ఏదైతే ముంపు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖర్చు పెట్టిన 8 కోట్లు 10 కోట్లు తెలిసింది. కానీ ఈ రోజు అపారంగా సందాలు వస్తా ఉన్నాయి. ఎంతో మంది మానవతా మూర్తులు, ఎంతో మంది దాతలు వాళ్ళు ఈ ఉపద్రవాన్ని బాధితులు ఆదుకోవడం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటికీ ప్రభుత్వానికి చాలా వచ్చింది. మరి ఇంత మరి ఉన్నారు వీళ్ళంతా కలిసి మరి ఒక్కటి రైతులు గానీ ఆదుకోవటంలో ఇప్పటి వరకు వాళ్ళు ఇంత మటుకి ఎలాంటి చెప్పపాటు కూడా బాధగా ఉంది. అందుకంటే రైతులకి ఎంత ఇచ్చినా తక్కువే. రామకృష్ణ గారు ఈ రోజైతే కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల రెడ్డి గారు చేసిన 25,000 రూపాయల నష్టపరిహారం ఎకరానికి ఇవ్వాలన్న దానికి పూర్తిగా
హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. వాళ్ళ డిమాండ్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఈ తరఫున కానీ ఆమె వాళ్ళు కూడా డిమాండ్ చేసేసి డిమాండ్ అంటే ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందాల్సింది ప్రస్తుతం రైతులకేనండి. ఎందుకంటే ఈ రోజు నష్టపోయింది ఎక్కువ తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, నష్టపోయింది ఎక్కువ మంది రైతులే. కాబట్టి వాళ్ళకి తక్షణ సహాయం అందాలి. అందిన తర్వాతనే వాళ్ళు కోలుకుంటారు. అది ఖచ్చితంగా 25,000 అయితే 25,000. అలాగే మీరు అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ రోజు అమిత్ షా గారు కూడా మేము సహాయం చేస్తాము, మేము పర్యవేక్షిస్తాము, మాకు రిపోర్ట్లు పంపించండి అని చెప్పడం జరిగింది. మరి ఆ కేంద్రం నుండి ఎంత వచ్చింది, ఎంత ఇప్పటి వరకు సహాయం చేశారు, ఎంత ఫండ్ రిలీజ్ చేశారు? ఈ రోజు ఇలాంటి విపత్కర పరిస్థితిలో వాళ్ళు తక్షణ సహాయంగా మరి రాష్ట్ర గవర్నమెంట్ కు ఎంత అమౌంట్ ఇచ్చారు, ఎంత సహాయ చర్యలు కూడా మనము చాలా అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మాటలు చెప్పారు, మరి పైసలు ఇవ్వకపోతే పని జరగదండి. ఏదో ఏ ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిందే. ఈ రోజు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇంకోటి ఏంటంటే వాళ్ళ బీజేపీ మద్దతుతోటి వాళ్ళు అక్కడ గవర్నమెంట్ తో ఉన్నారు కాబట్టి టీడీపీ అక్కడ సహాయం చేస్తుంది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ లో ఖచ్చితంగా ముందుగా వీళ్ళు డిమాండ్ చేసేసి కేంద్ర గవర్నమెంట్ నుండి రావాల్సిన సహాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా మోడీ గారు కూడా మరి వెంటనే స్పందించి తక్షణ సహాయంగా నిధులు విడుదల చేయాలని మాటలు చెప్పడం కాదు. ఎందుకంటే మాటలు చెప్పేస్తే కుదరదు. ఈరోజు వాళ్ళతో పాటు ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మిగతా సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫండ్ అమౌంట్ చెప్పారు. వాళ్ళు కూడా వెంటనే ప్రభుత్వానికి ఇస్తే కనుక వాళ్ళకు రైతులకు వెంటనే వీళ్ళు సప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 25,000 కాదు, ఇంకొక 5,000 10,000 ఎక్కిచ్చినా గానీ నష్టం లేదు. రైతులకు ఎంత ఇవ్వడానికి మేము కూడా చూస్తున్నామనే విషయాన్ని చెప్పున్నారు. ఐ థింక్ రామకృష్ణ గారు మీరు చూసే ఉంటారు విజయవాడలో పరిస్థితులు. అక్కడ ఏ విధంగా ఉంది, ఫైర్ ఇంజిన్ ఇల్లు క్లీన్ చేపిస్తున్నారు, అదేవిధంగా వెహికల్స్ పాడైపోయినా సరే వెళ్ళి క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే వారికి మినిమం నీడ్స్ గతంలో మనం చూసాం, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇవి మినిమం నీడ్స్ గా కొన్ని ఇచ్చున్నారు. కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి కిట్ కూడా మనకి భారీగానే ఉంది. వీలైనంత వరకు చేయడానికి ట్రై చేస్తామని చెప్పారు. దానికి కేంద్ర సహకారం కూడా ఉండాలి, అందిస్తారనేది చూద్దాం. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే నిప్పులేందే పొగ రాదు, ఎందుకో నిప్పు పుట్టింది, పొగ వస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారికి అతనికి పార్టీ పరంగా కాకుండా అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా మంచి ఇమేజ్ ఉందండి. అతను ఒక వైఎస్ఆర్సీపీ అని చెప్పినప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఆయనను మంచి ప్రాధాన్యత పైన పదవులే ఇచ్చారు ఆయనకి. ఎవరు కూడా ఎవరిని ఆయన తక్కువ చేసి దాని హోదాను తక్కువ చేస్తున్నట్టు ఏం లేదు. పైగా ఆయన వ్యక్తిగత ఇమేజ్ చాలా మంచిగా ఉంది. అంటే ఇప్పుడు ఇంతమంది సార్ కూడా చెప్పినారు, కనకరావు గారు కూడా చెప్పినట్టు ఒక రాజకీయ నాయకులకు పార్టీ పరంగా వచ్చే గుర్తింపుతో పాటు వ్యక్తిగత గుర్తింపు చాలా ముఖ్యమండి. అందులో బాలినేని గారు చాలా ముందుంటారు. సో కుటుంబ సభ్యుల వ్యవహారం వస్తే ఇక మనం అది మాట్లాడడానికి ప్రాబ్లం లేదు. అందుకే అది కరెక్ట్ కాదనుకో. కానీ రాజకీయ పరంగా ఆయన ప్రజల పక్షాన ఉన్న వ్యక్తిగా, ప్రజలకు మంత్రిగా మంత్రిగా సేవలు అందించిన వ్యక్తిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది, మంచిగా ఉంది. సో ఈ రోజు మీరు మీడియాలో చూస్తున్న వార్తలే మరి ఆయన అనుచరులతోటి గట్టిగా చెప్పడం జరిగింది, నేను పార్టీ మారుతున్నాను, మరి ఏం చేద్దామని అలా సమాలోచన చేస్తున్నట్టుగా మీడియాలో వస్తున్న వార్తలే మరి దాన్ని పూర్తిగా మనకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. మేబీ మరి గవర్నమెంట్ టీడీపీలో చేస్తారా లేదా అన్నది కూడా మరి ఆయన స్వయంగా చర్చ వరకు కూడా మనం ఆ ఊహాగానాల మీద మాట్లాడడం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే సత్యనారాయణ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఏమైనా పెంచే అవకాశం ఉందా? రైతులకు సంబంధించి ఉదారంగా వ్యవహరిస్తుంటారు వరదల్లో పాడైనటువంటి ముందుగా రైతులను గుర్తించి ఎకరాకు 10,000 చెప్పిందని చెప్పేసి ప్రభుత్వం ఈ రోజే ఒక నిర్ధారణకు వచ్చింది కాబట్టి మనందరికీ కూడా తెలుసు మేడం. దాన్ని నేను శర్మిలా గారేమో 20,000 చేయాలి, 25,000 చేయాలని డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్ పెట్టే ముందు డిమాండ్ అంటే మంచిదే, అదేవిధంగా కేంద్రాన్ని కూడా వాళ్ళ పార్టీ తరఫున నుంచి అడగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ నేతలను కూడా రాహుల్ గాంధీ గారిని కూడా ఒకసారి రప్పించి ఈ పార్టీ వైపు వరద బాధితులను పరామర్శించే దిశగా ఆ పార్టీ వెళ్ళాలని కూడా కోరుకుంటారు. ఎందుకంటే ప్రతిదీ కూడా అవసరం మేడం. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ సందర్శించాలనేది కూటమి దగ్గర నుంచి వస్తున్నటువంటి నేను కూటమి వాయిస్ గా చెప్పట్లేదు మేడం. నేను కూటమి వాయిస్ గా చెప్పట్లేదు. ఏదంటే ప్రతిపక్ష ఏ పార్టీలో అయినా తన బాధ్యతను మరిచిపోయి రేపొద్దున రాజకీయాలు చేయాలంటే వాళ్ళకి రాహుల్ గాంధీ రావాలని డిమాండ్ చేస్తున్నాను. రాహుల్ గాంధీ కాదు, బీజేపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ ఇక్కడ ఒత్తిడి ఎక్కువ ఉంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి మాకు
బడ్జెట్ అనేది ఎక్కువ ఎలక్ట్ అవుతాయి పరిస్థితులు కనబడతాయి. ఎందుకండి కేంద్రంతో మీరు ఆడే అలయన్స్ లో ఉన్నారు, కేంద్రంతో మీరు ఆడే అలయన్స్ లో ఉన్నారు. లేదు మేడం, లేదు. కేంద్రం గురించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీ సపోర్ట్ అలయన్స్ లో గెలుపొందినటువంటి పరిస్థితి. మీరు డిమాండ్ చేయండి, మీరు గట్టిగా అడగండి, మీరు క్వశ్చన్ చేయండి, మీరు రాబట్టండి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు. చెప్తున్నాను ఎందుకంటే మేము ఖచ్చితంగా మేడం, ఎందుకంటే మేము డిమాండ్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కేంద్రం ఏం చేస్తుందని చెప్పేసి మన ఎదురు చూస్తున్నాడు. మా పని మేము చేస్తున్నాం. ఇందాక కూడా చంటి పిల్లల దగ్గర నుంచి కూడా వసూలు చేస్తున్నారు. చంటి పిల్లల దగ్గర చంద్రబాబు నాయుడు వసూలు చేయలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, చంటి పిల్లలు అక్కడ వసూలు ముందుకు వచ్చి ఇచ్చారు అక్కడ చందాలు. ఎందుకంటే మా వంతు మా పార్టిసిపేషన్ కూడా ఇదని చెప్పేసి ఆ విధంగా ముందుకు వచ్చిన లెక్కలు బయట పెడతామని, లెక్కలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఎన్ని చందాలు వచ్చాయి, ఎవరెవరు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు, ఈ లెక్కలేంటి, దేనికి ఖర్చు పెట్టారు, ఇంకెంత మిగిలింది, కేంద్రం ఎంత, వివిధ రాజకీయ పార్టీలు అధినేతలు ఎంత ఇచ్చారు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అయితే బయట పెట్టండి. ఒక 2-3 రోజుల తర్వాత కేంద్రం ఇచ్చిన తర్వాత దేనికి ఎంత ఖర్చు పెట్టారు అనేది. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ బోర్డులు కూడా త్వరితగతిన బయటికి తీయాలి, ఆ నష్టాన్ని కూడా పూడ్చాలని కోరుకుందాం.